మర్యాద. వేరే విధంగా అన్నారు కదా. బయట చేరింది వాళ్ళకి. లేవయ్యమణి కంఠలిగా అభిషేకమునదింపవేగ కమలనయన ప్రత్యక్కుచున్నదటు చూడ భుజగ శయన వేగలేవయ్యమములో శబరివాస మూల గణపతి భగవానే శరణమయ్యప్ప. జై బోలో శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి జై. మాతా భ్రమరాంబికాదేవికి జై. పెదవాడ కనకదుర్గమ్మ తల్లికి జై. దుర్గా భవానీ మాతకు జై. విధానంపాటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి జై. ముక్తాయిపాలెం ప్రసన్నలక్ష్మి అమ్మవారికి జై. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి శరణం. స్వామివారి దివ్యనామ సంకీర్తనలో సంప్రదాయం అనుసరించి ఒక గణపతి గీతం పాడించుకొని అయ్యప్ప స్వామివారి కీర్తనలకు వెళదాం. 12 నెంబర్ క్యాసెట్లోని కాణిపాక గణపతి వందనమయ అంటూ మనకందరికీ బాగా తెలిసిన ఈ గణపతి గీతంతో ఈనాటి సంకీర్తన కార్యక్రమాన్ని గురువు గారు ప్రారంభిస్తారు. అందరం ఒక్కసారి మనసులో బొజ్జ గణపయ్య స్వామి వారిని జై బోలో గణేశ మహారాజ్ కి జై. గణానాం గణపతి గుంభవామహే కవిం కవీనాముపవస్త్రవత్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः శ్రీదసాదనం. ఓం శ్రీ మహాగణపతయే నమః. గణపతి వందనమయ్య మూల గణపతి శరణమయ్య. గణపతి మూల గణపతి శరణమయ్య. గజానన గజానన శరణం శరణం గజానన 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 శరణం శరణం గజానన. గణపతి వందనమయ్య ముఖ గణపతి శరణమయ్య. గణపతి వందనమయ్య గణపతి శరణమయ్య. సిద్ధి గణపతి వందనమయ్య మలాల గణపతి శరణమయ్య. గణపతి వందనమయ్య మా మంచి గణపతి శరణమయ్య. గణపతి వందనమయ్య గణపతి
గణపతి వందనమయ్య ఉచ్చిష్ట గణపతి శరణమయ్య బుద్ధి గణపతి వందనమయ్య శరణము గణపతి శరణమయ్య గణపతి వందనమయ ఆనంద గణపతి శరణమయ పూర్ణమాల గణపతి వందనమయ ఓంకార గణపతి శరణమయ గణపతి భగవానే శరణమయ్యప్ప. స్టేజీ ఎందుకు వేయమన్నారు అర్థమైందా? అది ప్రాక్టికల్. గత్తర దయచేసి ఎవ్వరు ముందర రావద్దు, అక్కడ కూర్చోబెట్టాలి. మీరు నుంచోటం కాదు, మన సావులు ఒక 90 ఏళ్ల వాళ్ళు తీసుకొస్తున్నారు నాన్న. లైవ్ లో ఇక్కడ చూడండి. నుంచోటం కాదు, ఎవ్వరు నుంచోకుండా అందరూ కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టడం నేర్చుకోండి. ముందర ఎవరు ఎక్కడ కూర్చోవాలో మీరు నిర్ణయించుకోండి. ఇంకా సావులు వస్తారు, అప్పుడు లేబర్ కష్టంగా ఉంటుంది. ముందర కూర్చోబెట్టండి దయచేసి. కూర్చోబెట్టండి. లోపల ఏం జరుగుతుంది? పంచామృతాల అటువైపు దారి ఏమైనా ఉందా దానికి? ఎక్కడికక్కాయ అడుగు. ఆ కొట్టు మూసేయకూడదు ఇవాళ ఒక్కరో దొరికి. బేరం కోసం జనం వస్తున్నారు. ఇక స్వామివారి యొక్క దివ్య నామ సంకీర్తనలో సంప్రదాయం అనుసరించి సుబ్రహ్మణ్య స్వామి గీతం పాడించుకుందాం. పవిత్రమైన కార్తీక మాసం. బాగా తెలిసిన పాట చిన్ని చిన్ని కావడి బంగారు కావడి. పళని మలై మురుగనకి పాల కావడి అంటే మనకందరికీ బాగా తెలిసిన ఈ బ్రహ్మాండమైన గీతం. పవిత్రమైన కార్తీక మాసం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ప్రీతి కోసం అదే గీతాన్ని గురువుగారు మన కోసం మరొకసారి పాడి వినిపిస్తారు. వడివేల్ మురుగనకి హరోం హర స్కందనకి హరోం హర కుమరనకి హరోం హర బాలదండాయుధపాణికి హరోం హర హరోమర హరోం హర. చిన్న చిన్న కావడి బంగారు కావడి మలై మురుగనకి పాల కావడి. చిన్న చిన్న కావడి బంగారు కావడి చిన్న చిన్న కావడి బంగారు కావడి మలై మురుగనకి పాల కావడి. చిన్న చిన్న కావడి బంగారు కావడి మలై మురుగనకి పాల కావడి. మురుగావి 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 మురుగావి. చిరి చిరి కావడి బంగారు కావడి మలై మురుగనకి పాల కావడి. చిరి చిరి కావడి బంగారు కావడి మలై మురుగనకి పాల కావడి. చిరుముల కావడి నిలబడి కావడి మలై మురుగనకి పూల కావడి. చిన్న చిన్న కావడి బంగారు కావడి మలై మురుగనకి పాల కావడి.
బంగారు కావడి పరమలై మురుగనకి పాల కావడి మురుగా మురుగా మురుగావే మురుగా మురుగా మురుగావే మురుగా మురుగా మురుగావే మురుగా మురుగావే మురుగావే మురుగా మురుగా మురుగావే మురుగా మురుగా మురుగావే 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 చిటి కావడి బంగారు కావడి పరమలై మురుగనకి పాల కావడి చిటి కావడి బంగారు కావడి పరమలై మురుగనకి పాల కావడి కావడి బంగారు కావడి పరమలై మురుగనకి పాల కావడి కావడి మల్లెగడ్డు కావడి పరమలై మురుగనకి పాల కావడి చిటి కావడి బంగారు కావడి పరమలై మురుగనకి పాల కావడి మురుగావి 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 బాలదండాయుధవాణికి హరం హర హరం హర హరం హర స్వామి స్వామివారి యొక్క దివ్య నామ అందరు హారతి కళ్ళకు అద్దుకోండి అన్న. పవిత్రమైన కార్తీక మాసం బ్రహ్మాండమైన అయ్యప్ప స్వామి వారికి అరటి మండపాల గీతం 1వ నెంబర్ క్యాసెట్లో మనకు బాగా తెలిసిన అయ్యప్ప స్వామికి అరటి మందిరం కొబ్బరి మువ్వల పచ్చ తోరణం అంటూ 2 తెలుగు రాష్ట్రాలని వాలనిచ్చిన గీతాల్లో ఇది కూడా ముఖ్యమైన గీతం. బ్రహ్మాండమైన అరటి మండపాలు కట్టారు మన వాళ్ళు. ఇదే గీతాన్ని మరొక్కసారి మన స్వామివారు మన కోసం మరొక్కసారి పాడి వినిపిస్తారు. అందరం ఒక్కసారి మనసులో మణికంఠ స్వామివారిని స్వామియే శరణమయ్యప్ప అమ్మళప్పుల్ ఆండవరే శరణమయ్యప్ప ఓం శ్రీ హరిహరసుతనానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప శబరిగిరీశుడు శాంత స్వరూపుడు హరిమలవాసుడు కార్తికేయుడు స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి పంబావాసుడు మంగళవానుడు మంగళవానుడు పంబావాసుడు
గంటుని ప్రియసుతుడతాడు స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి వాసుడు ఏకాంతవాసుడు గురువులందరికీ గురువే అతడు స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి రోహిణి బాలుడు మోహన రూపుడు రోహిణి బాలుడు 5 కొండలకు అధిపతుడు స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి శనివారం అయ్యప్ప నామం ప్రతి శనివారం నిత్య భక్తులకు అతి బలహారం స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి సూర్యకాంతిలా వికాసించెను అయ్యప్ప నామం హరిదిక్కులను స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి రామయ్యప్ప అయ్యప్ప రామప్ప అయ్యప్ప రామప్ప అయ్యప్ప బాబా అయ్యప్ప 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 స్వామి స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి అందరూ కూడా కూర్చోవాలి, మన వాళ్ళు కూర్చోబెట్టాలి. ఇంకా స్వాములు వస్తారు బాగా, వాళ్ళందరికీ కూడా తగినంత ప్లేస్ చూపించండి. మన ఊరికి ఎక్కడెక్కడి నుంచో స్వాములు వస్తారు స్వామి, ఏ ఊరు నుంచి వచ్చినా కానీ చక్కగా మనం కూర్చోబెట్టాల్సిన బాధ్యత ఉంది, కూర్చోబెట్టండి. అయిపోయినా కలుస్తా. పవిత్రమైన కార్తీక మాసం, బ్రహ్మాండమైన రామనామ సంకీర్తనాన్ని గురువుగారితో పడుచుకుందాం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. తులసీదాస్ గారు రాసిన హనుమాన్ చాలీసాలోని ధ్యాన శ్లోకం ఇది. దీని భావం ఏంటంటే యత్ర యత్ర ఎక్కడ ఎక్కడ రఘునాథ కీర్తనం రామనామ సంకీర్తనం ఎక్కడైతే రామనామం జరుగుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి వారి ఆనంద బాష్పాలతో తాండవం చేస్తూ ఉంటారట. రామనామం అంటే ఆంజనేయ స్వామి వారికి అంత ఇష్టం. అటువంటి పరమ పుణ్య పవిత్రమైన శ్రీరామనామ ఘోషతో సాగే కౌసల్య సుప్రజ రామచంద్ర సీత మనోహర రఘుకులేంద్ర అంటూ మనకందరికీ బాగా తెలిసిన పాట, నిత్యం దేవాలయాల్లో పీఠాల కాడ పాడుకునేటువంటి పాట. 1వ నెంబర్ క్యాసెట్లో శ్రీను స్వామి వారు పాడిన గీతాన్ని మన కోసం మరొక్కసారి పాడి వినిపిస్తారు. అందరం ఒక్కసారి మనసులో ఆ మహాప్రభువు శ్రీరామచంద్రమూర్తి వారిని జై బోలో శ్రీరామచంద్రమూర్తికి జై, సీతామాతకు జై, భరత లక్ష్మణ శత్రుఘ్నులకు జై, రామభక్త హనుమానుకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి శరణమయ్యప్ప.
సుప్రజా రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర దీన దయాళు పరిపూర్ణ కృపాలు దీన దయాళు పరిపూర్ణ కృపాలు జై భక్త వత్సల త్రిభువన పాల జై భక్త వత్సల త్రిభువన పాల కౌసల్యా
జై సీతామాతకు జై భరత లక్ష్మణ శత్రుఘ్నులకు జై రామభక్త హనుమానుకి జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. పవిత్రమైన కార్తీక మాసం, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో బ్రహ్మాండమైన శివనామ సంకీర్తనం కూడా పాడించుకుందాం. శివాయ తాండవ పాడిస్తా. ఏ పాట విడిచిపెట్టే పనిలే, 1 by 1 పాడించుకుందాం. అన్న ప్రశాంతం కూర్చోండి హాయిగా. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతా. మహామృత్యుంజయ మంత్ర సహిత మహన్యాసాది పూర్వక రుద్ర నమక చమకాదులతో సదాశివుణ్ణి స్తోత్రించలేని సాధారణ భక్త జనావళికి మహామధుర పంచాక్షరీ మంత్రం. ఇవాళ తప్పదులే. శుక్లాం హరి తప్పదు ఇవాళ గోల. ఈ యొక్క నమశివాయ అనే మహామధుర పంచాక్షరి మంత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా తెలిసి కానీ తెలియక కానీ ఎగతాళిగా జపించినప్పటికీ కూడా శివసాధ్యం అంటే శివలోకాన్ని పొందవచ్చని సాక్షాత్తు పరమేశ్వరుల వారు చెప్పారు. అటువంటి పరమ పుణ్య పవిత్రమైన నమశివాయ పంచాక్షరి మంత్ర ఘోషతో సాగే శివాయ తాండవ భవాయ తాండవ ఆనంద తాండవ నటరాజ అంటూ మనకి బాగా తెలిసిన పాట. 2వ నెంబర్ క్యాసెట్ గీతాన్ని పాడుతుంటే సాక్షాత్తు పరమశివుడిగా కళాకారులు బ్రహ్మాండమైన తాండవం కోసం సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి ముఖమాట పడుతున్నాను. కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవన్నామాన్ని మించిన ముక్తి సాధనం ఇంకోట్లేదు. పవిత్రమైన కార్తీక మాసం ఈ 30 రోజుల పాటు మనం వెలిగించే చిన్నపాటి దీపమైనా, పెట్టే గుప్పెడు మెతుకులైనా, నోటితో చెప్పే భగవన్నామమైనా అనంతమైన ఫలితం వస్తుంది కనుక ఎటువంటి ముఖమాట పడకుండా చక్కగా 2 చేతులు పైకెత్తి పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకుందాం. స్వామివారి కలిసి తిరిగి అందరూ చేతులు ఒక్కసారి పైకి లేపండి అన్న. అందరూ శివాయ ఓం నమః శివాయ. 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 హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ.
హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. ఓం స్వామియే శరణమయ్యప్ప కన్నెంబుల గణపతి భగవానే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఆ లోపల ఉన్నవి బాగా డిస్టర్బెన్స్గా ఉంది నాన్న. మీకైతే ఎలా ఉంది కానీ విపరీతమైన డిస్టర్బెన్స్లో మేము చేస్తున్నాం. మాట్లాడితే పిల్లల పైన దుక్కుంటూ వెళ్తారు, వాళ్ళని ఎవరు ఆపరు. స్టేజ్ ఇవ్వమంటే మా నాగిరెడ్డి మీద గోల. మేము ప్రొఫెషనల్స్ మీద మాకు ఐడియా ఉంటుంది కానీ చూద్దాం. సుఖం మీ తప్పు కాదు, మా స్వామితనం. బాగా డిస్టర్బెన్స్ ఉంది, ప్లీజ్ పిల్లల్ని కంట్రోల్ చేయండి. ఆ లోపలికి అవకాశం ఉంటేనే పోండి, అవసరం ఉంటేనే. లోపలికి మాటి 10 సార్లు పోతున్నారు లోపలికి బయటికి. తప్పేళ్ళ కోసం పోతుండే, ప్లేట్ కోసం పోతుండే. ఇక్కడ ఒక్క వైర్ కట్ అయినా అరగంట పని ఆగిద్ది నా దానికోసం, ఇక వేరే ఏం లేదు. అక్క ఇచ్చి ముసలాన్ని కూర్చోబెడతాం అక్కడ, సందాయించేవాటి ముందే వాటి అడ్డం పెట్టు. అక్కడ ఉంటే ఏముండదు, మొహం ఢమానా పెట్టుకుని కూర్చున్నా, ఎవరిని ఏమనలేం. ఇప్పటిదాకా భగవంతుడు మన కోసం ఆడాడు. ఆ కాన్సెప్ట్ మన కాన్సెప్ట్. ఓకేనా తమ్ముడు స్వామి? దేవుడు వచ్చినాడుదో చూడదో చూడకాడ మొదలుపెట్టి మల్లెపూల పళ్ళ కాడి కంటిన్యూ అయ్యి చందమామ దాకా కంటిన్యూ అవుతూ దబాయించి పేట తుల్లేసి కూర్చుందాం. ఆల్ ఆఫ్ స్టాండ్ వన్స్ అగైన్, నో కామెంటరీ. అందరు లెగండి నన్ను ఒక్కసారి. ఓకే, ఫ్రంట్ వాళ్ళు కూడా, కన్యస్వాములే కాదు సీనియర్లు కూడా. తుళ్ళి అండవరే దేవుడొచ్చినాడు చూడరు చూడరు చూడరా అయ్యప్ప స్వామిరో వచ్చేరో వచ్చేరా దేవుడొచ్చినాడు చూడరో చూడరా దేవుడొచ్చినాడు చూడరో చూడరా అయ్యప్ప స్వామిరో వచ్చరో వచ్చరా అయ్యప్ప స్వామిరో వచ్చరో వచ్చరా దేవుడొచ్చినాడు చూడరో చూడరా దేవుడొచ్చినాడు చూడరో చూడరా అయ్యప్ప స్వామిరో వచ్చరో వచ్చరా అయ్యప్ప స్వామిరో వచ్చరో వచ్చరా దేవా దేవా కోసమే వచ్చినావా దేవా దేవా కోసమే వచ్చినావా దేవుడొచ్చినాడు
అయ్యప్ప స్వామిలో ఎప్పుడు వచ్చినాడు అయ్యప్ప స్వామిలో దేవా దేవా కోసమే వచ్చినాడు రంగు రంగు పూలు తెచ్చి హారాలు వేసినాము కొత్తదేర పాలతోటి పలహారం చేసినాము పాదాలే అడిగేము పూజలే చేసేము గణపతి సోదరుడా జ్యోతి స్వరూపుడా కార్తికేయ సోదరుడా కన్నమలై వాసుడా హర హర దేవుడు వచ్చినాడు అయ్యప్ప స్వామిలో దేవుడు వచ్చినాడు అయ్యప్ప స్వామిలో దేవా దేవా నా కోసమే వచ్చినావా పగలంతా పని చేసి అలసిపోయినాము సంధ్య వేళ కాగానే బదులే చేసినాము ఆడేము ఆడేము ఆనందమే పొందేము వెలి వాసుడా బాబల కోమిత్తుడా నిర్మలై వాసుడా మన దేవాడుడా హర హర దేవుడు వచ్చినాడు అయ్యప్ప స్వామిలో దేవుడు వచ్చినాడు అయ్యప్ప స్వామిలో దేవా దేవా నా కోసమే వచ్చినాడు నా కోసమే వచ్చినాడు నా కోసమే వచ్చినాడు స్వామి స్వామి అందరు కూడా కూర్చోండి. ఇందాక ఏ విధంగా అయితే కూర్చున్నారో అదే విధంగా దారి వదలండి స్వామి. చివరి వరకు కూడా దారి ఉండాలి. వేషాల వాళ్ళు ఉన్నారు, చివరి వరకు వస్తారు. అలాగనే ఇందాక మన వాళ్ళు వాటర్ తీసుకొచ్చారు స్వామి. ఇప్పుడు ఇవ్వండి మన స్వాములకు అందరికి కూడా మంచినీళ్ళు ఇవ్వండి. చూడు అవకాశం కాదు, ఇంటికి వెళ్ళు. కూర్చోవాలి స్వామి, ఎవరు కూడా నిలబడి ఉండొద్దు. స్వామి శరణం. మల్లాది గ్రామం కన్యస్వాముల పదఘటనలతో పులగించిపోతుంది. మరో బ్రహ్మాండమైన పేడతొళ్ళు గీతం పాడిస్తానికి ముందుగా ఒక ప్రశాంతమైన గీతం బాబా గారి గీతం పాడిస్తా. ఈలోపు మన వాళ్ళు 2 క్యాన్లు తీసుకొని గ్లాసులు తీసుకొని స్వాముల్లోకి మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ కొంచెం సప్లై చేయండి అన్న ప్లీజ్. అమ్మాయి కొద్దిగా వాటర్ స్వాములు వచ్చారు. ఓకే, ఇక ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతుంటే షిరిడీలో ఉన్న బాబా వారిని మాత్రం ఎందుకు ఆహ్వానించుకోకూడదు మనం? ఆయన కూడా ఒకసారి ఆహ్వానించుకోండి. షిరిడీ మహారాష్ట్ర నుంచి బ్రహ్మాండంగా మనతో పాటు వారికి కూడా మినప గారెలు, వేడి వేడి ఇడ్లీ, బొంబాయి రవ్వ టమాటా బాత్, 2 రకాల చట్నీలు, సాంబారు వేసి చక్కగా నైవేద్యం పెట్టి పంపిద్దాం. సాయి మా ఇంటికి రా దండమెడతను, వెన్న పూస వేసి వేడి వేడి బువ్వ పెడతను, జొన్న రొట్టె మీద పండు కార వేస్తాను, నువ్వు నంచుకోను ఆవకాయ ముక్క పెడతను అంటూ అద్భుత
అద్భుతంగా సాగే బ్రహ్మాండమైన బాబా గారి గీతం పాడటానికి ముందుగా శ్రీనిస్వామి వారి యొక్క పాటల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. వారు పాడిన 25 క్యాసెట్లు ఈ సంవత్సరం కొత్త క్యాసెట్తో సహా 25 వాల్యూమ్స్, 250 పేజీలు, 250 పాటలు కేవలం 100 రూపాయలే. అమరావతి పోయి 100 రూపాయల భోజనం కూడా రావట్లా, బయట దొరికే కావు. మన స్వామి మీ మధ్యకు వస్తారు. ఫోన్పే సౌకర్యం కూడా ఉంది, స్కానరు. మాల ధరించిన స్వాములే కాదు, విడి భక్తులు కూడా తలా ఒక పుస్తకాన్ని కొని భగవన్నామ సంకీర్తన మహాయజ్ఞాన్ని ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ, ఇప్పుడు ఇక్కడ జరిగే కార్యక్రమం మొత్తం కూడా యూట్యూబ్లో లైవ్ వెళుతోంది. అలాగే యూట్యూబ్ లైవ్ వ్యూవర్స్కు చిన్న మనవి, సిగ్నల్ ప్రాబ్లం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది నాన్న, కొంచెం దయచేసి మీరు అర్థం చేసుకోగలరు. నిన్న ఇవాళ కొంచెం బాగా లోతట్టు ప్రాంతాలు కనుక సిగ్నల్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. మన డప్పు శ్రీను డివోషనల్ సబ్స్క్రైబర్స్ కొంచెం పెద్ద మనసుతో అర్థం చేసుకొని రేపు మార్నింగ్ పోస్టింగ్ పెడతారు, అందరూ కూడా చూడవలసిందిగా సవిధంగా మనవి చేసుకుంటూ, డప్పు శ్రీను డివోషనల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా ప్రతిరోజు అప్డేట్స్ చూడండి. అందరం కూడా ఒక్కసారి మనసులో బాబా వారిని జై బలో సమర్థ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. గురుదేవ దత్తకు జై. ద్వారకామాయికి జై. స్వామియే. శరణయ్యప్ప. పూసవేసి వేడి వేడి పువ్వ పెడతను, సాయి మా ఇంటికి రాదండ పెడతను, పూసవేసి వేడి వేడి పువ్వ పెడతను, కమ్మనైన గట్టి గడ్డ పెరుగు వేస్తను, కమ్మనైన గట్టి గడ్డ పెరుగు వేస్తను, నంజుకోను ఆవకాయ పెడతను, సాయి మా ఇంటికి రాదండ పెడతను, పూసవేసి వేడి వేడి పువ్వ పెడతను. ఓం సాయి శ్రీ సాయి జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి. సాయినాథ్ మహారాజ్ కి జై. పంచదార వేసి వేడి పాలు ఇస్తాను, మా ఉట్టి మీద మీ గడంత నీకే వేస్తాను, పంచదార వేసి వేడి పాలు ఇస్తాను, మా ఉట్టి మీద మీ గడంత నీకే వేస్తాను, జొన్న రొట్టె మీద పండు కారం వేస్తాను, జొన్న రొట్టె మీద పండు కారం వేస్తాను, నంజుకోను ఆవకాయ పెడతను, సాయి మా ఇంటికి రాదండ పెడతను, పూస వేసి వేడి వేడి పువ్వ పెడతను. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి. తోటి కొసరి కొసరి వడ్డించెదను, నువ్వు కడుపు నిండా తింటి నా కళ్ళ చూస్తాను, భక్తితోటి కొసరి కొసరి వడ్డించెదను,
చేతును బాబా తుడిచి సేవ చేస్తున్నా నువ్వు సేద తీరి పడుకుంటే కాళ్ళు పడతాను సాయి మా ఇంటికి రా దండ పెడతను పూసవేసి వేడి వేడి పువ్వ పెడతను ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి సాయినాథ్ మహారాజ్ కి మల్లెపూల మాల వేసి హారతిస్తారు మీరు పల్లకిలో ఊరేగేసి భజన చేస్తారు పూల మాల వేసి హారతిస్తున్నా నేను పల్లకిలో ఊరేగించి భజన చేస్తున్నా నీలాకమాదంతో సాయి సాయి బాబా నాకమాకందు హాయి సాయి నీ దయముంటే మా బతుకు హాయి హాయి సాయి మా ఇంటికి రా దండ పెడతను పూస వేసి వేడి వేడి పువ్వ పెడతను కమ్మనైన గట్టి గడ్డ తిరుగు వేస్తాను బాబా నాయన గట్టి గట్ట పెరుగు వేస్తను నంజుకోను ఆవకాయ సాయి మా ఇంటికి రా దండ పెడతను పూస వేసి వేడి వేడి పువ్వ పెడతను ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి జై బాబా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి దేవదత్తకు జై ద్వారకామాయికి జై స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం. మాల ధరించిన అమ్మవారి దీక్షాపరుల కోసం మరో సూపర్ డూపర్ బుల్లెట్ కాళే కాళే అమ్మ బాడించుకొని వేషధారులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆఖరిలో మహిషాసురుని సంహరించేటువంటి ఘట్టం ఉంటుంది. ఎవరు కూడా లెగద్దు నాన్న. అలాగే దీని తర్వాత పాడిస్తా మల్లెపూల పల్లకి చందమామ బాంబులు మొత్తం 1 by 1. మా గురువు గారు లేదా కాళే కాళే అమ్మ మహంకాళి అంటూ 16 నెంబర్ క్యాషన్లో పడిన బ్రహ్మాండమైన గోల్డెన్ సాంగ్ పాడుతూ ఉంటే అపర కాళి కనకదుర్గగా కళాకారులు బ్రహ్మాండమైన తాండవం కోసం మన ముందు సిద్ధంగా ఉన్నారు. అందరం ఒక్కసారి మనసులో బంగారు తల్లి అమ్మవారిని జై బలో దుర్గా భవానీకి జై విధానం పాటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి జై శ్రీశైల భ్రమరాంబికాదేవికి జై స్వామియే శరణమయ్యప్ప అమ్మ అమ్మలగన్న మాయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ విజయవాడ కనక దుర్గమ్మ నువ్వు కాళీ కరాళి రుద్రకాళి భద్రకాళి మహంకాళి రూపాలివే వాయుశక్తి జలశక్తి అగ్నిశక్తి సర్వజీవులందరి ఆత్మశక్తి నువ్వు కాత్యాయని ద్రాక్షాయని ఫలదాయని శుభదాయని సర్వసిద్ధి ప్రదాయని
మహంకాళి కాళే కాళే అమ్మ భద్రకాళి కాళే కాళే అమ్మ మహంకాళి కాళే కాళే అమ్మ భద్రకాళి అమ్మల గన్నమ్మవే ఆదిశక్తివే విజయవాడ దుర్గ అమ్మారి మాతవే కాళే కాళే అమ్మ మహంకాళి కాళే కాళే అమ్మ భద్రకాళి అమ్మల గన్నమ్మవే ఆదిశక్తివే విజయవాడ దుర్గ అమ్మారి మాతవే ఓం శక్తి 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 ఓం అమ్మే అమ్మే నారాయణ అమ్మే శ్రీ మహాలక్ష్మి నారాయణ అమ్మే 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 నారాయణ అమ్మే శ్రీ మహాలక్ష్మి నారాయణ కాళే కాళే అమ్మ మహాకాళి కాళే కాళే అమ్మ భద్రకాళి అమ్మల కన్నమ్మవే ఆదిశక్తివే విజయవాడ దుర్గ అమ్మవారి మాతవే
ఎవడురా ఇక్కడ మహిషాసురుడు? భక్తులను హింసిస్తున్నాడురా. మహిషాసురమర్దిని నన్ను ఏమీ చేయలేవు. నాకు బ్రహ్మదేవుడి వరము ఉంది. దుర్మార్గుడా, ఈ రోజు నా చేతిలోని చావు మూడిందిరా. అమ్మా! అమ్మారు తల్లే! వాళ్ళని సంహరించమ్మా! యేసయ్య! శాంతించు తల్లి, దుర్మార్గుడు హతుడయ్యాడమ్మా. శాంతించు, శాంతి. శాంతి శాంతి శాంతి. అందరూ గట్టిగా అమ్మా మాతలు సందకాన్ని చాకిరి మొత్తం మీదే. దండలు కడుతున్నారు. వచ్చిన ప్రతి వారికి మీ చేతుల మీద దండలు పడుతున్నాయి. మీరు మాత్రం కార్యక్రమం చూడలేకపోతున్నారు. ఆ పుణ్యంలో సగం మీకే వస్తామా ఖచ్చితంగా. కనీసం ఒక 500 దండలు కట్టారు వాళ్ళు. కాదు పాప, వాళ్ళు చూడాలంటే సంతోషం. బ్రహ్మాండమైనటువంటి పవిత్రమైన కార్తీక మాసంలో మన వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మన వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి ఎక్కడెక్కడి నుంచో ఆటోలు, మోటార్ బైకులు, కార్లు వేసుకొని వచ్చిన దీక్షాపరులే కాదు, పొరుగు నుంచి విడి భక్తులు కూడా చాలా మంది వచ్చారు. కూర్చోబెట్టుకోని చెబుతాను, కూర్చోబెట్టుకో. ఆ పనిలో ఉండరు. నా దగ్గర చెబుతాను కదా, అక్కడ కూర్చోబెట్టాలి. వాళ్ళందరికి కూడా భజన అయిపోయిన తర్వాత స్వామివారికి అల్పాహారం భిక్షంది ప్రతి ఒక్కరు స్వీకరించి వెళ్ళవలసిందిగా మరీ మనవి చేస్తూ మళ్ళా ఒక ప్రశాంత గీతం పడుచుకొని దాని లింకులో మల్లెపూల పలక పడుచుకుందాం. బ్రహ్మాండమైన గీతం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. గోవిందనామాన్ని జీవితంలో ఒక్కసారైనా నోటితో ఉచ్చరించిన మూర్ఖుడు వెంకటేశ్వర స్వామి వారిని కంటితో ఒక్కసారైనా చూడని తెలుగు వాళ్ళంటూ ఉంటున్నటువంటి స్వామిని కీర్తిస్తూ 12వ క్యాసెట్లో పడిన మరో గోల్డెన్ సాంగ్. జయ జయ గోవింద జయ శ్రీ హరి గోవింద శ్రీ వెంకటరమణ జయ శ్రీమన్నారాయణ తిరుమల తిరుపతిలో అంటూ మనకు బాగా తెలిసిన పాట బ్రహ్మాండ గీతం. గురువుగారు పాడటానికి ముందుగా చిన్న మనవి. ఇందాక మనం పవిత్రమైన కార్తీక మాసం పంచాక్షరి మంత్రాన్ని 2 చేతుల పైకి చెప్పుకున్నాం. అంతకన్నా పవిత్రమైంది గోవిందనామం. ఎటువంటి ముఖమాట పడతారన్న మరొక్కసారి చక్కగా 2 చేతుల పైకెత్తి స్వామివారికి అందరికి గోవిందనామం చెప్పుకుందాం. అందరూ చేతుల పైకి లేపండి, గ్రామస్తులు కూడా. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, కాసులవాడ నిత్య సాంబ్రాణి వాస గోవింద గోవింద, దండాలవాడ ఆపద ముక్కులవాడ గోవింద 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 గోవింద, గ్రామస్తులు గోవింద. ఇంకొంచెం తిరుపతి పోయింది గోవింద. శభాష్, తిరుపతి చేరింది.
పతిలో ఆ బంగారు కోవెలలో వెలసిదివా శిఖరముపై మా కలియుగ దైవముగా జయ జయ గోవింద జయ శ్రీ హరి గోవింద వెంకటరమణ జయ శ్రీమన్నారాయణ హృదయేశుడవై పద్మావతికి ప్రియనాథుడవై వత్సతోరణముతో నిత్య కళ్యాణము వత్సతోరణముతో నిత్య కళ్యాణము జయ జయ గోవింద జయ జయ హరి గోవింద శ్రీ వెంకటరమణ జయ శ్రీమన్నారాయణ పదముక్కులపై కొనువాడ అడుగడుగు దండాలవాడ పదముక్కులపై కొనువాడ అడుగడుగు దండాలవాడ వడ్డీ కాసులని దేవా వడ్డీ కాసులని దేవా జయ జయ గోవింద జయ శ్రీ హరి గోవింద శ్రీ వెంకటరమణ జయ శ్రీమన్నారాయణ ముప్పది వేల పద కవితలతో అన్నమయ్య అర్చించినవాడ ముప్పది వేల పద కవితలతో అన్నమయ్య అర్చించినవాడ అచ్యుతానంద హరి జోజో ముకుంద అచ్యుతానంద హరి జోజో ముకుంద జయ జయ గోవింద జయ శ్రీ హరి గోవింద శ్రీ వెంకటరమణ జయ శ్రీమన్నారాయణ తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసిదివా శిఖరముపై మా కలియుగ దైవముగా జయ జయ గోవింద జయ శ్రీ హరి గోవింద శ్రీ వెంకటరమణ జయ శ్రీమన్నారాయణ శ్రీ వెంకటరమణ జయ శ్రీమన్నారాయణ ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ నారక్షక గోవింద 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 మల్లాది గ్రామం మొత్తం కూడా నలుపు మయమైపోయింది. ఈ గ్రామానికి ఒక బ్రహ్మాండమైన విశిష్టత ఉందండి. కొంతమందికి తెలుసు, మన వాళ్ళకి, గ్రామస్తులకి, పెద్దలకి, చాలా మందికి తెలియదు. ఇంటి పేరు మల్లాది వారు అని చెప్పి ఉంటుంది.
శ్రీపాద శ్రీవల్లభుడు దత్తాత్రేయుని యొక్క అవతారాల్లో మొట్టమొదటి అవతారం శ్రీపాద వల్లభుడు, తర్వాత నృసింహ సరస్వతి, తర్వాత అక్కల్కోట స్వామి సమర్థ మహారాజ్, షిరిడి సాయినాథుడు, గజానన మహారాజు, మాణిక్య ప్రభు. ఈ అవతార పరంపరలో మొట్టమొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు. పిఠాపురంలో జన్మిస్తారు. శ్రీపాద వల్లభుని యొక్క మాతామహులంటే అమ్మమ్మ వారింటి పేరు మల్లాది వారు. అందరు హారతి కళ్ళకద్దుకోండి. వారు ఈ మల్లాది నుంచి వెస్ట్ గోదావరి జిల్లా నరసాపురం వెళ్ళటం వల్ల వాళ్ళకి మల్లాది నుంచి వచ్చిన మల్లాది వారని పేరు పడింది. అంత గొప్ప చరిత్ర కలిగిన ఊరిది. ఒక్కసారి మన గ్రామానికి చప్పట్లు కొట్టిన గట్టిగా అందరు కూడా. ఇక కన్యాస్వాముల కోసం మరో సూపర్ డూపర్ నాటు బాంబు. గుంటూరు జిల్లా విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి, పందడ బాసుడు పంబా బాలుడు ప్రళయ శేఖరన్ ఎక్కినాడు పల్లకి అంటూ ఇందాక మా గురువుగారు బ్లెస్సింగ్స్ అందరికి ఇచ్చారు. ఆ ఆశీర్వాద బలమే ఇంత కోలాహలం. అదే గీతాన్ని గురువుగారు పాడుతూ ఉంటే మరొక్కసారి దబాయించి పేట తుళ్ళేసి కూర్చుందా నాన్న. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ వన్స్ అగైన్. అదే పేట తుళ్ళి ఆండవనే పల్లకి బంగారు పల్లకి డుడికినారు అందాల పల్లకి 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 లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి రమణిగంధుడు ఎక్కినాడు పల్లకి లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి రమణిగంధుడు ఎక్కినాడు పల్లకి బల్ 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 మానుడు మంబా మాసుడు తనయుడు ఎక్కినాడు పల్లకి బంగారు పల్లకి డుడికినాడు అందాల పల్లకి బంగారు పల్లకి డుడికినాడు అందాల పల్లకి ఎరవేలి వాసుడు ఏకాంత వాసుడు మన వాసుడు నీటి మన వాసుడు హరిహర తనయుడు అందాల మానుడు స్వామి జిందగతో
అయ్యప్ప నిందగదు స్వామి నిందగదు అయ్యప్ప నిందగదు స్వామి నిందగదు శరణమయ్యప్ప. మల్లాది మొత్తం కూడా స్వాముల పేట తుళ్ళితో బొంగరంలా గింగరాలు తిరుగుతోంది. సంతోషాన ఒక్క రౌండ్ మంచి అన్నాయి, ఒక్క రౌండ్ స్వాములు మంచిని పంపించు. ఇక అభిషేకాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. వాలంటీర్స్ మన వాళ్ళు ఒక్క ఇద్దరు రెండు వైపులా మంచిని తీసుకొని రండి అన్న. అలాగే టీ క్యాను వంటగదిలోకి వెళ్ళింది, బాగా గట్టిగా వేడి పెట్టి పంపించవలసిందిగా మా గురువుగారు శేఖర్ గారు మనవి చేస్తున్నారు. ఇక అభిషేకాల కార్యక్రమం శబరిమల పోలేటువంటి వాళ్ళు, ముఖ్యంగా మహిళామతలుడు, మన కళ్ళ ముందే జరిగే అభిషేకాలు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచామృతం. పాట జరుగుతూ ఉన్నా సరే చరణానికి మధ్య ఉండే గ్యాప్లో ఆ పైన జరిగే అభిషేకాన్ని శ్రీనిస్వామి వారు చెబుతూ ఉంటారు. అందరూ కూడా గమనించవలసిందిగా మనవి చేస్తూ, నిన్ను చూడగా నేనుండగలను అడిగారు. ఈ పాట తర్వాత మోహిని భస్మాసురు కూడా అడిగారు, పాడిస్తా. భస్మాసురుడు కూడా రెడీగా ఉన్నారు. ముందుగా నిన్ను చూడగా నేనుండగలను.